సభాధ్యక్షులు గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం అదేవిధంగా చైతన్య సారస్వత పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఈనాటి కార్యక్రమ నిర్వహణలు శాసనమండలి మాజీ సభ్యులు శ్రీ చైతన్య రాజు గారికి, ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథి, సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని ఈ ప్రాంతపు అభివృద్ధి కోసం అహరహం కృషి చేసినటువంటి పెద్దలు, ప్రస్తుత జగంపేట శాసనసభ్యులు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు పెద్దలు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శ్రీ కళావేదిక వ్యవస్థాపకులు శ్రీ కత్తిమండ ప్రతాప్ గారికి, జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి ఈశ్వరి గారికి, చిరకాల మిత్రులు భీమవరం వాస్తవ్యులు మా అందరికీ కూడా ఆత్మీయులు ఆర్ఎన్ ప్రకాష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అన్నిటికంటే మించి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వివిధ కళారీతుల్లోంచి తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఇచ్చేసినటువంటి 50 మంది కవులకి, రచయితలకి, కళాకారులకి అందరికీ కూడా కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ కూడా మరొకమారు శిరస్సు వచ్చి నమస్సుమని తెలియజేస్తా ఉన్నాను. విస్త్రాణమై, నిస్తేజమై, నిశ్శబ్దమై ఉన్న తెలుగు కవితా కన్య కాళీయందేయులు కళ్ళు కళ్ళు మనేలా నిలదించినటువంటి ఆదికవి నన్నయ్య, అదేవిధంగా అనేక మంది ప్రసిద్ధిగాంచినటువంటి కవుల్ని, కళాకారుల్ని ప్రసాదించి నవోన్మేష సుందర వదనాల విధంగా విరాజిల్లుతున్నటువంటి రాజమహేంద్రవరంలో చైతన్య రాజు గారి ఆధ్వర్యంలో ఈ రకమైనటువంటి భాషా సేవా కార్యక్రమాలు, కళా సేవా కార్యక్రమాలు జరగడం అనేది ఆనందించదగ్గ విషయం. నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భాషా వికాసాన్ని కానీ, కళా సాంస్కృతిక వైభవాన్ని కానీ విశ్వవ్యాప్తం చేయడం కోసం వారు చేస్తున్న ప్రయత్నానికి చైతన్యరాజు గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడికి విచ్చేసినటువంటి వారిలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చారనేటువంటి మాట కూడా చెప్పారు. ఆనాడు ఎప్పుడో సి నారాయణ రెడ్డి గారు రాసినట్లుగా తెలుగు భాషలో యాస వేరైనా, అక్కడ మాండలికం వేరైనా, మన భాష తెలుగు భాష అనేటువంటి మాట వారు చెప్పిన విధంగా అటు తెలంగాణ మాండలికమైన, కోస్తాంధ్ర మాండలికమైన, ఉత్తరాంధ్ర మాండలికమైన మనది ముచ్చటైనటువంటి తెలుగు భాష అనేటువంటి మాట మర్చిపోవడానికి వీల్లేదు. మనమే కాదు, తెలుగువారు మాత్రమే కాకుండా మన తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని, ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి భాష యొక్క గొప్పదనాన్ని అనేక మంది ఇతర భాషా కవులు కూడా మెచ్చుకున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. సుబ్రహ్మణ్య భారతి తమిళంలో గొప్ప కవి, ఆయన చెప్పాడు తేనిస్వరుల తెలుగు భాష అనేటువంటి మాట. తమిళ వాంగ్మయం ఉన్న తెలుగు ప్రశస్తి అనేటువంటి పాఠం చిన్నప్పుడు చదువుకున్నాం. తమిళ వాంగ్మయంలో కూడా తెలుగు భాష యొక్క గొప్పదనం ఉంది. ఇతర భాషల్లో కూడా తెలుగు యొక్క గొప్పదనం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. అటువంటి అద్భుతమైనటువంటి తెలుగు భాషకి సంబంధించి ముఖ్యంగా రాజమహేంద్రవరం ప్రాంతం అనేక అద్భుతాలను సృష్టించినటువంటి ప్రాంతం. మహాభారతాన్ని తిరిగించినటువంటి నన్నయ్య పుట్టడం మాత్రమే కాకుండా ఇక్కడ కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి తొలి నాటకాన్ని రచించినటువంటి కందుకూరి వీరేశలింగం గారు పుట్టిన గడ్డ, సంస్కరణలకి నిలయంగా నిలిచినటువంటి గడ్డ రాజమహేంద్రవరం. చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా తెలుగు భాషని సుసంపన్నం చేసినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో నిజానికి నాకు చాలా ఆనందంగా ఉంది. చైతన్యరాజు గారు ఇలాంటి కార్యక్రమాలను కూరుకోవడం. ప్రభుత్వం ఎటు భాష వికాసం గురించి పనిచేస్తుంటుంది, కానీ ప్రైవేట్ రంగంలో ఉంటూ ఆయనది డీమ్డ్ యూనివర్సిటీ, ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ ఒక పక్కన శాస్త్ర సాంకేతిక పరమైనటువంటి విద్యాబోధన చేస్తూ ఇక్కడంతా ఇంజనీరింగ్ కళాశాల, దాంతోపాటు మరో పక్కన వైద్య కళాశాల, ఇలాగా
శాస్త్ర సాంకేతిక విద్యలకు సంబంధించినటువంటి కళాశాలను నడుపుతూ విశ్వవిద్యాలయాన్ని నడుపుతూ తన వంతు కర్తవ్యంగా భాషా వికాసం గురించి కూడా పనిచేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆ విషయాన్ని నిజం చేసినందుకు మరొక మారు చైతన్యరాజు గారిని నేను అభినందిస్తున్నాను. మొన్ననే జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు ఇక్కడే, అదేవిధంగా అమలాపురంలో జరిగినాయి. దాంతోపాటు ఇవాళ ఇక్కడ మొత్తంగా చూసుకున్నప్పుడు ఎవరైతే కవులు వారి యొక్క రచనల ద్వారా ఈ నేలని సుసంపన్నం చేశారో, ఎవరైతే కవులు తమ యొక్క గేయాల ద్వారా కానీ కవితల ద్వారా కానీ ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేశారో అటువంటి వారిని ఆహ్వానించి ఈ 2 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం. నిన్న ఉదయం ప్రారంభించి రాత్రి 1 గంట వరకు ఉందన్నారు. ఈ రోజు కూడా ఉదయం నుంచి మళ్ళీ రాత్రి వరకు కొనసాగుతుందనేటువంటి మాట చెప్తున్నారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. దానికి సంబంధించి మరొక గొప్ప విషయం, ఇక్కడికి వచ్చిన వారు కూడా ఉదయం ఏ రకమైనటువంటి ఆసక్తితో ఇక్కడికి వచ్చారో చివరి గంట వరకు కూడా అదే ఆసక్తితో ఇక్కడ కూర్చోవడం అనేటువంటిది కూడా ఇది చాలా గొప్పదైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఒక మాట అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కొంతకాలం పాటు ఈ రాష్ట్రంలో మన ప్రాథమిక విద్య కూడా ఆంగ్ల మాధ్యమంలోనే నడవాలనేటువంటి దుర్దినాన్ని మనం 2019-24 వరకు చూసాం. మీ అందరికీ మనం చేస్తున్నాను, తెలుగు భాషను మనం పోషించుకోవాలంటే ప్రాథమిక విద్యా స్థాయిలో మన యొక్క మాధ్యమం తెలుగు ఉంటేనే పిల్లలు బాగా నేర్చుకోగలుగుతారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను, తల్లి పాలు తాగి పెరిగిన పిల్లవాడికి తోటపాలు తాగి పెరిగిన పిల్లవాడికి ఎంత తేడా ఉంటుందో తెలుగు మాధ్యమంలో చదువుకున్న విద్యార్థికి ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్న విద్యార్థికి ఎంత తేడా ఉంటుందనేటువంటి మాటని అనేక మార్లు స్పష్టంగా చెప్పినటువంటి సందర్భాన్ని మీ ముందు ఉంచుతున్నాను. అందుకే వారు ఈ ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మానవ వనరుల శాఖ మంత్రులు లోకేష్ గారు అందరూ కూడా ఒకే ఒక్క మాట చెప్తూ ఉన్నారు. ప్రాథమిక విద్యా బోధన ఆంగ్ల భాషలో ఉండేటువంటి మాధ్యమం ఉండొచ్చేమో కానీ ఖచ్చితంగా ఆంగ్ల మాధ్యమంలోనే ఉండాలనేటువంటి రూల్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవాలనేటువంటి మాట చెప్పి తెలుగు మాధ్యమంలో కూడా మన విద్యా బోధన ఉండాలనేటువంటి నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుంది. అందుకే ఇవాళ మనం చిన్నతనంలో తెలుగు భాషని బాగా అవపోసలు పట్టగలిగింది. ఖచ్చితంగా ఆంగ్ల భాష అవసరమే మనకి. ఇది పోటీ ప్రపంచంలో రాబోయే రోజుల్లో విద్యార్థులు ఎదిగి ఉద్యోగాలు ఉపాధి సంపాదించాలంటే ఆంగ్ల భాష అవసరం. అదేవిధంగా జాతీయ భాష అయినటువంటి హిందీ కూడా అవసరమే. వాటిని నేర్చుకోవద్దనేటువంటి మాట ఎవరో చెప్పరు, అవి నేర్చుకోండి, కానీ మన మాతృభాషను మాత్రం మృత భాష చేయొద్దు అనేటువంటి మాటని మనం కోరుతున్నాం. మాతృభాషను మాత్రం మనం పూర్తిగా నేర్చుకుని మాతృభాషలో మీరు బాగా చదవగలిగితే, రాయగలిగితే, మాట్లాడగలిగితే ఏ భాష అయినా మీరు నేర్చుకోగలుగుతారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు తెలుగు భాష. ఎందుకన్నారంటే అంత అద్భుతమైనటువంటి భాష కనుక. తెలుగు భాషను నేర్చుకోగలిగితే ఏ భాషనైనా సరే మనం అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి సత్తా మనకు వస్తుంది అనేటువంటి మాట కూడా మనం నమ్మాలి. అదేవిధంగా మీరు గమనించండి, ఇక్కడికి చాలా మంది కళాకారులు కూడా వచ్చారు. కేవలం తెలుగు వారికి మాత్రమే సొంతమైనటువంటి పద్య నాటకం మన ఆంధ్రదేశంలో ఉంది. ఈ ఆలాపన ఉంటుంది, రాగాలు ఉంటాయి, వాటితో నాటకం నడిపేటువంటి పౌరాణిక నాటకం కేవలం ఆంధ్రదేశంలో మాత్రమే ఉందనేటువంటి సగర్వంగా చెప్పుకునేటువంటి మాటను కూడా మీరు గుర్తించండి. మరే ప్రాంతంలో కూడా ఈ రకమైనటువంటి ప్రక్రియ లేదు. అది మన గొప్పతనం. దాంతోపాటు మీరు గమనిస్తే ఇక్కడ కొంతమంది కూచిపూడి నృత్యం చేయడానికి చిన్నారులు కనపడతా ఉన్నారు. మీరు కథక్ తీసుకోండి, భరతనాట్యం తీసుకోండి, మరే కళారూపమైన నృత్య రూపమైన తీసుకోండి, అవి ఆ విధానానికి పేరు వచ్చి తప్పితే ఎక్కడైతే ఆ కళారూపం పుట్టిందో, ఎక్కడైతే ఆ నృత్య రూపం పుట్టిందో ఆ ఊరి పేరుతోనే ఒక నాట్యం ఏర్పడినటువంటిది కేవలం కూచిపూడి మాత్రమే అనేటువంటి మాత్రం కూడా నేను బాధపడుతున్నాను. కూచిపూడి గ్రామంలో పుట్టినటువంటి ఆ నృత్య రీతి కూచిపూడి పేరుతోనే ప్రసిద్ధి చెందింది, అంతర్జాతీయంగా కూడా పేరు తెచ్చుకుంటుంది. ఈ కూచిపూడి నృత్యం విషయంలో మనందరికీ ఉన్నటువంటి ఆసక్తి, వీటన్నింటినీ కూడా పెంచి పోషించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ మీరు అష్టావధానం చేసిన
ఎంత గొప్ప తెలుగు భాషలో ఉన్నటువంటి మరొక గొప్ప అంశం అష్టావధానం, శతావధానం, సహస్రావధానం. ఇవి చేయటంలో ఆ కవులు చూపించేటువంటి ప్రతిభ, మధ్య మధ్యలో పృచ్ఛకులు అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పే విషయంలో ఆ సమయ స్ఫూర్తి, ఇవన్నీ మన తెలుగు భాషలో ఉన్నటువంటి గొప్పదనం. దయచేసి దీన్ని ఇక్కడతో ఆపేయకుండా ఈ భాష యొక్క పరంపర ముందు కొనసాగాలంటే మన తర్వాతి తరం, ఆ తర్వాతి తరం కూడా ఈ భాషా పరంపరను కొనసాగించగలిగితేనే తెలుగు భాషకి నిజమైన సేవ చేసిన వాళ్ళు అవుతాం అనేటువంటి మాటను మీ అందరికీ మనవి చేస్తూ, మన పిల్లల్ని ఆంగ్ల భాష నేర్పండి కానీ మాతృభాషలోనే పిలిపించుకునేటువంటి అవకాశం కల్పించండి. అమ్మ నాన్న అనేటువంటి ఆ మాటల్లో ఉండేటువంటి మాధుర్యాన్ని వారివ్వకుండా చూసుకోండి. మాతృత్వ హృదయంతో మనం వారి మీద చూపించేటువంటి ప్రేమానురాగాలకి ఎక్కడ తక్కువ రాని ఉంటుంది. మీకు ఆంగ్ల భాషలో ఎంత మాట్లాడినా ఆ మాతృత్వపు ప్రేమ మీరు పొందలేరు. అదే మీ మాతృభాషలోనే మీ పిల్లల చేత పిలిపించుకోగలిగితే హృదయం ఉప్పొంగుతుంది, మనసు ఊళ్ళు ఉంటుంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, దానికి అవసరమైనటువంటి ప్రాతిపదికను తయారు చేయడానికి ఇలాంటి వేదికల్లో మీరందరూ కూడా ఏదైతే కార్యాచరణలు ఏర్పాటు చేస్తారో, రాబోయే రోజుల్లో తెలుగు భాష వికాసానికి ఏం చేయాలనేటువంటి మాటలు మీరు చెప్తారో వాటిని చట్ట రూపంలో తీసుకొచ్చి అమలు చేసే విధంగా చేయాల్సిన బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి నెహ్రూ గారు, నేను మాలాంటి వాళ్ళు చేయాలి. తప్పకుండా చేస్తాం. మీకు ఇదే మా ఆన. 100% తెలుగు భాషా వికాసం గురించి కానీ, తెలుగు భాషను ముందుకు తీసుకెళ్ళడం గురించి కానీ, తెలుగు భాషలో మన పిల్లలు కూడా అద్భుతంగా మాట్లాడే విధానానికి కానీ ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా పూర్తి స్థాయిలో మేము సహకారం అందిస్తాం అనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తూ, అందుకే ఇవాళ 5 సంవత్సరాల పాటు ముఖ్యమైనటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో అలాంటి మొన్ననే నంది పురస్కారాల కోసం కూడా మేము ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. మీరందరూ గమనించారు, మన ప్రతాప్ గారు పక్కనే ఉన్నారు. వారికి మనం ప్రత్యేకించి కళారత్న అవార్డు ఇచ్చాం, వారికి సన్మానం చేశాం. అదేవిధంగా అనేక రకాల అవార్డులు ఇచ్చాం, కందుకూరి పురస్కారాలు ఇచ్చాం. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నామంటే మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి కళారూపాన్ని కాపాడుకోవాలని, మన ప్రతిభను మనం పెంచి పోషించుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాలను చేస్తా ఉన్నాం. ఇలా కొనసాగిస్తాం. రాబోయే రోజుల్లో నంది నాటకోత్సవాన్ని నిర్వహిస్తాం, నంది పురస్కారాలు ఇస్తాం. భవిష్యత్తులో ఖచ్చితంగా తెలుగు భాష అభిరామరంగా నిలబడే విధంగా కృషి చేస్తామనేటువంటి మాటని మరొకమారు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన చైతన్యరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతమంది కళాకారులు, కవులు, మీ అందరి ప్రతిభ ముందు మేము చాలా చిన్నవాళ్ళం. మీదంతా సూర్యతేజం, మేము కేవలం దివిటీలో మాత్రమే. ఈ దివిటీల వెలుగులోనే మేము ఖచ్చితంగా మీతో పాటు సూర్యతేజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తామనేటువంటి మాటను మరొక వారు తెలియజేసుకుంటూ సెలవు